అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకు పేరు చెప్తే సాధారణ మధ్యతరగతి కుటుంబీకులు కూడాను తమ దాచుకున్నటువంటి డబ్బులు కావచ్చు, లాకర్లో పెట్టినటువంటి ఆభరణాలు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో భద్రతకి డెస్టినేషన్గా ఉంటుందని భావిస్తుంటారు. కాకపోతే అటువంటి ఒక జాతీయ బ్యాంకులో పనిచేసినట్టు ఒక డిప్యూటీ మేనేజర్ను ఈరోజు ఆ బ్యాంకింగ్ వ్యవస్థ కోల్పోయింది. 2023 నవంబర్ 11వ తేదీన జరిగినటువంటి గార ఎస్బీఐ బ్రాంచ్లో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు లాకర్ నుండి బయటికి వెళ్ళి ఇతర బ్యాంకుల్లో పెట్టారని వచ్చిన ఉదంతంలో స్వప్నప్రియ, డిప్యూటీ మేనేజర్గా పనిచేసిన స్వప్నప్రియ ఈ ఘాతకానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చినాయి. 24వ తేదీన కక్షిదారులంతా కూడాను తమ బంగారు ఆభరణాలన్నీ కూడాను పోయాయని చెప్పి ఆందోళన చేపట్టిన నేపథ్యంలో బ్యాంకు ఉన్నతాధికారులు మాత్రం ఆ దిశగా దర్యాప్తు చేయకుండా ఈ విషయంపై సెలవులో ఉన్నటువంటి స్వప్నప్రియే ఈ 86 బ్యాగుల బంగారాన్ని ఇతర బ్యాంకుల్లో తాకట్టు పెట్టారని చెప్పి ఆ రోజుల్లో ఆమెపై ఆరోపణ చేయడం జరిగింది. అనంతరం దర్యాప్తులో మాత్రం ఏసవెంతు బంగారం కూడా పోకుండా లభ్యమైనా కూడా ఈరోజు స్వప్నప్రియ మాత్రం ఈ లోకంలో లేకుండా వెళ్ళిపోయింది. ఆమెపై వచ్చినటువంటి అప్పట్లో ఆరోపణలకు ఆమె ఆత్మహత్య చేసుకునే దిశగా బ్యాంకింగ్ వ్యవస్థతో పాటు పోలీసులు కూడాను ఈరోజు ఆమెపై కక్ష కట్టడమే ఈవేళ ఆ లోకంలో లేకుండా పోయే పరిస్థితుంది. దీనిపై కన్న కూతురు ఉన్నత చదువులు చదువుకొని బ్యాంకింగ్లో అసిస్టెంట్ మేనేజర్ కొలువు సాధించినట్టు ఆ కూతురు ఈరోజు లేని ఆవేదన ఆ తల్లిని వెంటాడుతుంది. ఈ విషయంలో తన కూతుర్ని హత్య చేశారా, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిందా అన్న విషయంపై మనతో మాట్లాడిన తల్లి ఉంది. చూస్తే కనుక ఆ రోజు ఏం జరిగిందమ్మా, కూతురు ఎలా పెరిగింది, ఈరోజు బ్యాంకులో ఉద్యోగం వచ్చిందని తల్లిగా చాలా సంతోషించుంటావు. కానీ ఈరోజు చూస్తే కూతురు కళ్ళ ముందు లేకుండా పోయాను. ఏ ఆరోపణలు ఈరోజు నిన్ను ఆ కూతురు నేను దూరం చేసి? మీడియా వాళ్ళు, బ్యాంకు వాళ్ళు మాకు ఇంటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేశారు. దానికి అది కారణమయ్యి మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంది. అంత ఉన్నత చదువుకున్నటువంటి స్వప్నప్రియ చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తే లేకపోతే ఏం అవ్వాలని అనుకుంది, ఈరోజు బ్యాంకులో అంత స్థాయి ఉద్యోగం చేసుకుంది. ఏ ఆరోపణలు ఈరోజు ఆమెను అంతలా బాధించి? ఈ బ్యాంకులో తన మీద లేనిపోయిన ఆరోపణలు చేయడం వల్ల మీడియాకి యూట్యూబ్లో వెళ్ళడం వల్ల తను మానసికంగా కృంగిపోయింది. తనలో లేని ఇది లోపాన్ని ఎత్తి చూపిస్తుంది సమాజం. నేను మరి బ్రతకడం వేస్ట్ అనుకుంది. ఏ ఆరోపణలు ఆమెని ఎంతగా కొంగదీసే అంతగా ధైర్యంగా అంత ఉన్న చదువుకు అటువంటి కొలువు సాధించినటువంటి స్వప్నం? ఈ బంగారు ఆభరణాలు తనకు తెలియంది దానిపై వేశారు, ఒకే దానిపై నింద వేశారు. బ్యాంకులో ఇద్దరు ఉంటారు, ఇద్దరి దగ్గర తాళాలు ఉంటాయి. అలాంటప్పుడు ఒక స్వప్నప్రియ చేసిందని మీడియాకి ముందుగా ఇచ్చేసారు ఇన్ఫర్మేషన్. బ్యాంకు వాళ్ళు ఇందులో పాత్ర తీసుకొని బయటకు ఇచ్చారని నా ఆలోచన. బ్యాంకు ఉన్నతాధికారులు ఈ ఉదంతం బయటకు వచ్చినప్పుడు ఇదంతా కూడా ఉదంతులే తప్ప కానీ అందులో వాస్తవం లేదు అని చెప్పేసి కూడా ఉన్నతాధికారులు అప్పట్లో ప్రకటించారు. 28వ తారీఖున ఆర్ఎం గారే వెళ్ళి ఏం లేదు అదంతా ఉంటుంది అని ఉదంతాలు నమ్మవద్దు మీరని ప్రకటించారు. ఈనాడుకి ఇచ్చారు పేపర్కి. ప్రకటించిన తర్వాత స్వప్నప్రియ మానసిక స్థితి ఎలా ఉంటుంది, మీతో ఏమని మాట్లాడింది, ఈ విషయంలో వచ్చిన కష్టం మిమ్మల్ని కానీ నీతో కానీ షేర్ చేసుకున్నారు? నాతో ఏం షేర్ చేసుకోలేదండి. అది మానసికంగా అంతే అలాగ ఉంటుంది. మేమైతే ఆలోచించలేదు అసలు జరుగుతుందని. తను ఏమీ విషయం బయట మాట్లాడలేదు, ఇంట్లో ఏ విషయం తెలియచెప్పలేదు. తెలియచెప్పకపోయినా స్వప్నప్రియ ఈ ఆభరణాలు దారి మళ్లించిందన్న ఉద్దేశంతో తిరిగి ఆ ఆభరణాలు తెచ్చేందుకు గాను మీరు బ్యాంకు ఎవరైతే ఆర్ఎం రాజు ఉన్నారో ఆయనకి డబ్బులు ఇచ్చి కూడా ఆభరణాలు బ్యాంకులో విడిపించారు, నిజమేనా? నిజమేనండి, విడిపించాం. ఆర్ఎం గారికి అడిగాం, ఏమిటి అసలు మాకు ఏ విషయం తెలియదండి అంటే, ఏదో తర్వాత చూసుకుందాం, నాకు 6 మాసాల క్రితమే తెలుసు ఈ విషయం బ్యాంకులో ఇలా జరిగిందని, ముందు మీరు పెట్టి విడిపించండి తర్వాత చూసుకుందాము అని అతను మాట ఇచ్చారు. అది స్పీకర్ కూడా మేము ఫోన్ ఆన్ చేసి స్పీకర్లో మాట్లాడడం మా బాబు నేను విన్నాను. ఈ విషయంలో ఆ డబ్బులు ఇచ్చే క్రమంలో ఎవరు డబ్బులు పట్టుకొని వెళ్ళారు? బ్యాంక్ మేనేజర్, రీజనల్ మేనేజర్ ముందు ఇవి ఉదంతులని అన్న తర్వాత స్వప్నప్రియ మీద ఈ ఆరోపణలు ఇచ్చేయడానికి ఆమె పురుగుల మందు తాగడానికి ఎన్ని రోజులు గడువు పట్టి?
4 రోజులు పట్టిందండి. అతను చెప్పిన తర్వాత 4 డేస్ తర్వాత తను ఆత్మహత్య చేసుకుంది. అతను చెప్పారు కదా, పర్వాలేదు అనుకున్నాము. ఆర్ఎం గారు చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారు ఈనాడు పేపర్కి అని మేము అనుకున్నాము. అనుకున్న తర్వాత మా ఆర్ఎం గారు కూడా మా అబ్బాయికి రమణమంటే వెళ్ళాడు. మా ఇంట్లో మరి తను తప్పించి మరి ఎవరు లేరు కాబట్టి పంపించాము. అప్పుడు ఆర్ఎం గారు కూడా ప్రక్కన ఉన్నారు. అది ఇక్కడ ఎక్కడో సీసీ ఫుటేజీల్లో కూడా ఉంటుంది. అది వెళ్ళి ఎంత డబ్బులు ఇచ్చారు, ఎన్ని ఆభరణాలు విడిపించి మళ్ళీ బ్యాంక్ రికవర్ చేశారు? 26 బ్యాగులు విడిపించామండి మేము. దానికి డబ్బులు ఎంత కట్టాల్సి వచ్చింది? 1 crore కట్టాము. అంటే ఏవైతే ఆభరణాలు లాకర్లో కానరాకుండా పోయినాయి అవి ఎవరు తీసినా కూడా ముందు అవి విడిపించి తెచ్చి లాకర్లో పెట్టండి, మీ అమ్మాయికి ఏదైనా కాదని భరోసా ఇచ్చిన ప్రయత్నంలో మీరు డబ్బులు బంధువుల దగ్గర తీసుకుని కట్టడం జరిగింది. అలాగే ఇచ్చామండి. మేము ఆర్ఎం గారికే ముందు అడిగాం, విషయం అసలు ఏమిటండి మాకు ఏటి తెలియదు కదా అంటే, ఏదో జరిగింది మేము తర్వాత చెప్తాను, మీరు విడిపించి పెట్టండి అని అతను చెప్పారు. ఈ విషయంలో స్వప్నప్రియ దుండగులను పెట్టి తోటి ఉద్యోగి అన్నట్టు సురేష్పై దాడి చేయించారని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా ఆయన ఇవ్వడం జరిగింది, సురేష్ అన్న వ్యక్తి. ఈ విషయంలో అటువంటి ఘాతకానికి మీ కూతురు ప్రయత్నించే అవకాశం ఉంది అసలు లేదు. అదంతా ఒకటి అబద్ధాలండి. అలా కావాలని కల్పించారు. తన పైన నేరం మోపడానికి ఇవన్నీ ముందస్తుగా వేసుకున్నారు. వాళ్ళు ఒక ఆలోచన మీద ప్రక్రియ పెట్టి చేశారు. మాకు చేసిన వెనక రాజు అంటే రీజనల్ మేజర్ రాజు హస్తం 100% ఉందని నమ్ముతున్నారు? ఉంది, 100% ఉంది. ఎందుకంటే వాళ్ళందరినీ అతను సేవ్ చేశాడు. చేసి ఒక స్వప్నం మీదే పెట్టిస్తారు ఇదంతా. కుమార్తెని ఈరోజు ఆత్మహత్యకు ప్రేరేపించడానికి కేవలం బ్యాంకు ఉన్నతాధికారులు చేసిన తప్పిదమే అని ఒక తల్లిగా భావిస్తున్నారు? ఖచ్చితంగా అదండి, ఖచ్చితంగా తల్లిగా నేను భావిస్తున్నాను. నేనేంటి లోకం అంతా కూడా తెలుసుకోవాల్సిన విషయం అది. ఎందుకంటే కనిపిస్తుంది ఖచ్చితంగా, నేను చెప్పడం అంటూ కాదు, అది కావాలనే చేశారు. ఈ చేసిన క్రమంలో పోలీసుల దర్యాప్తు కూడా ఈరోజు బ్యాంక్ ఉన్నతాధికారులకే సహకరించినట్టు అనిపిస్తుంది కదా. బ్యాంకుకి సిబ్బందికే పోలీసులు కూడా సహకరించారు. ఏకపక్షంగా దాని మీద కట్టారు. ఏకపక్షంగా దానిపైనే నేరం అనేది నిరూపణ చేస్తారు. పోలీసులు, బ్యాంకు సిబ్బంది, మీడియా వాళ్ళు అందరూ కూడా వాళ్ళు చెప్పిందే వేదం కింద చేసి పిల్లకి ఆత్మహత్య చేసుకున్నట్లు చేశారు. అంటే ఆమె ఆత్మహత్య చేసి ఈ లోకం విడిచిన తర్వాతే ఆభరణాలు పోయాయని చెప్పి గార పోలీస్ స్టేషన్లో ఎస్బీఐ అధికారులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె ఈ లోకంలో లేకపోబట్టి అది ఆసరాగా తీసుకున్నారు. వాళ్ళు ఆసరాగా అలాగే తీసుకున్నారు. ముందు రోజు వరకును ఏమీ లేదు, ఉదంతాలు నమ్మొద్దని చెప్పిన రాజుగారు, ఆర్ఎం గారు మరుసటి రోజుకేమొచ్చి అంతా అమ్మాయే చేసింది అని ఇచ్చాడు. పేపర్లకేటి అన్నిటికి కూడా అతనే చేశారు. అంటే ఆమె ఈ లోకంలో లేరన్నటువంటి విషయాన్ని మరి ఇంకెవరికి అవసరం లేదు. వైపు చూస్తే ఇందులో మీ అబ్బాయిని కూడాను నేరస్తుడిగా చిత్రీకరించడం వెనక ఈరోజు మీరు అబ్బాయికి నగదు తీసుకొని వెళ్ళిన క్రమంలోనే రాజుగారు ఈ విషయంలో కూడా ఆయన అరెస్ట్ చేశారు అనుకోవచ్చు. అంతేనండి, ఈ విషయంలోనే డబ్బులు అనే విషయం కూడా తనకు తెలియకుండా మేము కట్టలేదు. రాజుగారికి అడిగిన తర్వాత, ఆర్ఎం గారికి అడిగిన తర్వాతే ఏదో ఒకటి చూద్దాము, పర్వాలేదు, నాకు ముందుగంటే తెలుసు, నేను క్యాంపులో ఉన్నాను, నేను వస్తాను మీరు అన్నారు. అయినా అతను వచ్చే వరకు మేము వెయిట్ చేసి అతన్నే పట్టుకొని వెళ్ళడం జరిగింది. అతను ఉంటేనే కిరణ్ కూడా వెళ్ళాడు, మా అబ్బాయి కూడా వెళ్ళాడు, కానీ తనంతట తను వెళ్ళిపోలేదు బ్యాంకుకి. ఎక్కడ లోలాక్సీ ఫైనాన్స్ అన్న దేనికి కూడా తనంతట తను వెళ్ళలేదు, బ్యాంకు సిబ్బంది ఉంటేనే వెళ్ళాడు అంతే. పాప 18వ తేదీన సెలవు పెట్టారు, 19 ఆదివారం. సెలవులో ఉన్న నేపథ్యంలో బంగారు ఆభరణాలు లాకర్లో కానరాకుండా పోయిన విషయం రీజనల్ మేనేజర్ తెలిసి తర్వాత డబ్బులు పెట్టి అవి విడదీయాలని సెలవులో ఉన్నటువంటి స్వప్నప్రియని కనీసం బ్యాంక్ అధికారులు వచ్చి ఏం జరిగిందని విచారించే పరిస్థితి ఏమీ లేదండి, ఏమీ లేదు. 18 వరకు తన డ్యూటీలో ఉంది, 19 సండే పడ్డది, సోమవారం తన లీవ్లో ఉంది. కానీ 24 వరకును తనకు కానీ కుటుంబానికి కానీ బయటికి ఏ విషయం తెలియనివ్వలేదు. 24 మీడియా వల్ల మాకు తెలిసింది, అంతవరకు మాకు ఏ విషయం తెలియదు. ఆ తర్వాత ఈ ₹1 నగదిచ్చి ఆ 26 బ్యాగులు ఇడిపించే ప్రక్రియకి మీ అబ్బాయిని పంపించిన క్రమంలో ఆయన ముద్దాయిని చేశారు దీంట్లో. అంతేనండి. తర్వాత మేము విడిపించాము, ఆర్ఎం గారికి అడిగాము, విడిపించండి అన్నారు. విడిపించాము. విడిపించినందుకు స్వప్నప్రియ చనిపోయిన దాన్ని ముద్దాయిగా చేశారు. వీడికేమో వచ్చి ఒక నేరస్తుడిగా చేశారు. డబ్బులు కట్టినందువల్లనే వచ్చింది మాకు.
ఈరోజు ఆ బ్యాంక్ లాకర్లో కనిపించకుండా పోయిన బంగారం తిరిగి లభించిన దాంట్లో ఏసంతు బంగారం పోలేదు, కక్షిదారులకు నష్టం జరగలేదు. కానీ ఒక తల్లిగా ఒక తెలివైన ఒక ఉన్నత ఉద్యోగ కూతురును పోగొట్టుకున్నారు. ఈ విషయంలో ఎవరిని శపిస్తారు, ఎవరిని నిందిస్తారు? అందులో బాధ్యత అందరిది ఉందండి, బ్యాంకు వాళ్ళది, పోలీసులది, అందరిది ఉందండి. అందులోన ముందే బయట పెట్టి మీడియాకి ఇచ్చేసి యూట్యూబుల్లో పెట్టి దానికి మానసికంగా కృంగదీశారు. మేము ఎంత ధైర్యం ఇచ్చినా తన ధైర్యం కోల్పోయింది. తర్వాత కొట్టించేసింది అనేసి ఒకటి అలాంటివన్నీ లేనిపోయిన ఆరోపణలు చేశారు. చేయడం వల్ల మెయిన్ కొట్టించింది అన్న విషయం మీదే తను ఎక్కువగా తీసుకుంది మానసికంగా. ఎంతగా నా మీద పెట్టేస్తున్నారు, నాకు తెలియని విషయం నా మీద ఎంతగా తోస్తున్నారని తను ఏదో విషయం మాకు తెలియకన్నా ఈ పని చేసింది. సో కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నత చదువులు చదివించుకొని ఉన్నతమైన ఉద్యోగం వచ్చినట్టు వరకు కంచి కాపలాగా ఉన్నటువంటి తల్లికి ఈరోజు ఆ కూతురు లేని లోంలో లేకుండా చేసిన వాళ్ళకి ఎలా శిక్షించాలి, మీకు ఏ న్యాయం కావాలి? నాకు న్యాయం కావాలండి. మేము ఒక నేరస్తులుగా ఉన్న వాళ్ళం కూడా ఇబ్బందిలో ఉన్నాం. అది మాకు ఏ విషయం తెలియనిది. మేము చేసిన తప్పు ఏంటంటే ఆర్ఎం గారు కట్టమన్నారు కాబట్టి మేము అప్పులు చేసి డబ్బు కట్టడం మేము చేసిన తప్పు. అదే మేము ఇవాళ నేరస్తులుగా ప్రపంచంలో నిలబడిపోయాం. అది మాకు మాకు దాన్ని మీరు న్యాయం చేయాలి. అంటే ఈ విషయంలో బ్యాంక్ ఉన్నతాధికారులకు కూడా ఈ విషయం మీరు చెప్పుంటారు, నేషనల్ కమిషన్ కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి కూడా నిజమేనా? తీసుకెళ్ళాం. ఇంతవరకు బ్యాంక్ వాళ్ళు ఎటువంటి స్పందన లేదు. ఈ రోజుకి ఒక దహన సంస్కారం ఖర్చులు కాదు, ఒక ఏది కూడా మాకు ఇవ్వలేదు. నెక్స్ట్ ఏంటంటే ఆర్ఎం గారికి నేను కలవడానికి ఎంత కష్టంలో కూడా నేను వెళ్ళినా అతను నాకు గంట వెయిట్ చేయించాడు కానీ కలకన్నా వెనక్కి పంపించాడు. మరి ఇంతలా నిర్లక్ష్యం చేస్తున్నారు, ఉన్నతాధికారులను శిక్షించాలి. మరోవైపు పోలీసుల వైఖరిని కూడా మిమ్మల్ని చాలా బాధించింది. ఎందుకంటే స్వప్నపి లోకంలో విడిచి వెళ్ళిపోయిన తర్వాతే ఆ వేసినటువంటి తప్పుదాన్ని మీ కుటుంబం పడింది. ఇటువంటి కష్టం పగస్తులు కూడా రాకూడదన్నటువంటి ఒక మదనపాటు మిమ్మల్ని మిగిల్చింది. ఉందండి, మాకు మదనం ఉంది. ఎందుకంటే మేము ఒక ఆడవాళ్ళం ఉన్నప్పుడు రాత్రి 11:30, 12 పోలీసులు వచ్చి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో వెరిఫికేషన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవలసిన పని లేదు. అప్పటికే బంగారం దొరికినట్టు కూడా వాళ్ళకి తెలిసి కూడా ఎందుకు వచ్చారు? అసలు నా దగ్గర నుంచి ఏం పట్టుకెళ్ళారు? మా ఇంటి నుంచి వేసంత బంగారం లేదు, ₹1 క్యాష్ దాని ద్వారా మాకు వచ్చింది లేదు. లేనప్పుడు మా ఇంటికి రాత్రి 11:30, 12 ఒక లేడీ కానిస్టేబుల్ కూడా లేకున్నా వచ్చి మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా మాకు చాలా బాధగా ఉంది ఆ విషయం. దాన సంస్కార కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ రోజు బ్యాంక్ ఉన్నతాధికారులు వచ్చారు అక్కడికి? ఎవరూ రాలేదండి, ఎవ్వరూ రాలేదు. ఇంత నష్టం మీకు కడుపు సోకం మిగిల్చినటువంటి ఆ బ్యాంక్ ఉన్నతాధికారులు కావచ్చు, అదేవిధంగా పోలీసుల వైఖరి, ఈ రెండూ కలిపి ఈరోజు మీ కూతురుని మీకు కాకుండా చేసిన ఈ సమాజాన్ని ఏం మెసేజ్ ఇవ్వాలను? ఏం చేస్తామండి, మరి అదేదో న్యాయం అనేది మీరు చేయాలి. మరి మాకైతే అన్యాయమే జరిగింది అన్ని విషయాల్లో కూడా. అమ్మాయి చనిపోయింది, చాలా తెలివైంది, అది ఏ రేంజ్కి వెళ్తుందో అనుకున్నాం, అలాంటిది అమ్మాయి కోల్పోయాం. కుర్రోడికి అనవసరంగా ఇందులో పెట్టి ప్రపంచంలో మేము ఒక నేరస్తులుగా నిలబడిపోవలసి వచ్చింది. ఈ సమాజంకి మేము చెప్పవలసిన విషయం ఏంటుంది? మీ ద్వారా మళ్ళీ తెలిస్తేనే మళ్ళీ ఈ సమాజం అన్నది తెలుసుకుంటుంది, లేకపోతే తెలుసుకోదు. ఎలా ఉండేది స్వప్నప్రియ? మామూలు చిన్నప్పటి నుంచి ఆమె నడవడికే మీ తల్లితో పాటు అంత ఉన్నత చదువులు చదువుకుంటే ధైర్యానికి డెస్టినీగా ఉండేది? ధైర్యంగా ఉండేది, తెలివైనది. తర్వాత ఏంటంటే ఎవరితో కూడా ఒక తగువు అలాంటి విషయాల్లో కూడా తను ఉండేది కాదు, చాలా తెలివిగా ఉండేది. అలాంటిది దానికి ఎంత నింద వేయడం తట్టుకోలేకపోయింది. ఎందుకంటే ఎవరి దగ్గర కూడా ఒక మాట పడిన మనిషి కాదు. దాని సర్వీస్ 14 సంవత్సరాలు. ఇటువంటి అన్యాయం జరిగినప్పుడు మాకు మరి ఏం చేస్తారో అది మీ ఇష్టం, మీ మీడియా సహకరించాలి మాకు. చూస్తే ప్రస్తుతం మాత్రం రాజు ఎవరైతే రీజనల్ మేనేజర్ ఉన్నారో రాజు ఆ తోటి ఉద్యోగ ఆత్మహత్య కారణమైనట్టు ఒక ప్రథమ ముద్దాయిగా ఆయన చూడొచ్చా? చూడాలి. అతనే ప్రథమ ముద్దాయి. అతను చెప్పగాబట్టి కదా మేము ఈ అమౌంట్ అంతా కట్టం కదా, మాకు అవసరం లేదు కదా. అతను చేసిన పని ముందంతా లేదన్నారు, తర్వాత ఏమొచ్చి అంతా కుటుంబానికే తెలుసు, నాకేం సంబంధం లేదన్నట్టుగా సైడ్ అయిపోయాడు. సో సంబంధం లేనటువంటి ఒక ఉదంతాన్ని ఈరోజు స్వప్నప్రియపై రుద్ది
మీ కుటుంబాన్ని అంతటిని కూడా ఛిద్రం చేసి మీ కుటుంబంలో ఆమె లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్నతాధికారులు, పోలీసులు కూడాను తప్పు కేసు తెలియదు, ఆ కేసులో వాస్తవాలు తెలియకుండా ఆమెను కనీసం ప్రాణాలతో కాపాడని ప్రయత్నం కూడా చేయలేదు ఎవరు. చేయలేదండి, చేయలేదు, ఎవరు రాలేదు కూడాను. అసలు ఏం జరిగింది అన్నది మాకు తెలియజేయలేదు. తర్వాత కూడా రాలేదు ఎవరు. సో ఈ బ్యాంక్ జాతీయ బ్యాంక్ చాలా నమ్మకస్తున్న బ్యాంక్. ఇటువంటి బ్యాంకులో మీ కుమార్తె జరిగినటువంటి ఈ అన్యాయం ఆ బ్యాంకు పైన విశ్వసనీయత పోతుంది అనుకోవచ్చా? పోతుందండి, మరి పోవడానికి పోతుంది, 100% పోతుంది. ఇలాంటి అధికారులు ఉంటే పోతుంది, తప్పకుండా పోతుంది. తప్పు ఉన్నప్పుడు నువ్వు ఒక పై అధికారిగా శిక్షించు. అమ్మాయికి మేము కాదనము, సస్పెండ్ చేయి, డిస్మిస్ చేయి, ఇంకా మించినది అయితే. అంతేగాని ఏది తెలియనట్టుగా పత్రికలకి మీడియాకి ఇవ్వడం కరెక్ట్ కాదు. తనకు ఎంప్లాయ్, అలాంటప్పుడు అలాంటి పని చేయడం అనేది చాలా తప్పు. అతనికి ఉందా అధికారం? సస్పెండ్ చేయమనండి, డిస్మిస్ చేసిమనండి, మేము బాధపడకపోతాం. ఈరోజు తప్పు ఉంది కాబట్టి చేశారనుకుందాం. ఎందుకు ఇంత దాగుడు మూతలు చేసి తన జీవితంతో ఎందుకు ఆడుకున్నాడు అనేదే నాకు కావాలి. ఇప్పుడు ఆ ప్రశ్నకి జవాబు అన్నది నాకు ఇవ్వాలి అతను. అక్టోబర్ నెల 3 నెలల ఏదైతే వార్షిక తనిఖీలో ఆభరణాలన్నీ కూడాను సవ్యంగా ఉన్నాయని నివేదిక ఇచ్చినటువంటి రీజనల్ మేనేజర్ రాజు ఈరోజు నవంబర్ 19వ తేదీన నగలు కనబడలేదు అన్నటువంటి విషయాన్ని ఏ విధంగా మీరు తీసుకుంటున్నారు? సెప్టెంబర్లో ఆడిట్ అయ్యేటప్పుడు అంతా బాగానే ఉందన్నట్టుగా రాసుకొని వెళ్ళారు. అధికారులు వచ్చారు, ఇతనికి తెలుస్తుంది ప్రతి విషయం కూడాను. కానీ ఆ సెప్టెంబర్లో జరిగింది క్లియర్గా ఉందన్నప్పుడు నవంబర్ 14వ తేదీ 11వ తారీఖు సరికి ఇంత బంగారం మాయైంది అనడం అని కూడా వాస్తవాలు కావు. ఎందుకంటే కావాలనే బ్యాంక్ ఉన్నతాధికారులు వారు చేసిన తప్పిదాన్ని స్వప్నప్రియ మీద నెట్టి ఈరోజు ఈ భూమి మీద ఆవిడ లేకుండా చేశారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 100% అది కరెక్ట్ అండి. ఎందుకంటే అప్పటికప్పుడు జరిగిన విషయం కాదు. ఒక ఇంటి తాళమే ఒకళ్ళ దగ్గరగా కానీ ఇద్దరి దగ్గర ఉంటుంది. బ్యాంకు అన్నది అందరికీ తెలిసిన ఈ రోజుల్లో. డాక్రా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఒక్క స్వప్నయే తాళం తీసి పట్టుకెళ్ళింది అన్నది వాస్తవాలు కావు. ఎందుకంటే తనతో పాటు కస్టోడియన్ ఉంటాడు. అతనిపై ఎటువంటి ఆరోపణ లేదు. అతనిది కనీసం ఫోటో లేదు, ఒక పేపర్ లేదు. ముందే చక్కగా బెయిల్ కూడా మంజూరు చేయించాడు టిఆర్ఎం రాజు. సో ఇంతలా కక్ష సాధించడానికి కారణం ఏమనుకుంటారు? స్వప్నప్రియ మీద కక్ష, లేకపోతే వారు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేసిన ప్రయత్నం? చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఒంటరి మహిళ కాబట్టి తన మీద ఆరోపణ చేశారు. ఈ విషయంలో ఎప్పుడైనా మిమ్మల్ని కానీ అన్నయ్యని కానీ సంప్రదించారా? ఇంత ఆరోపణలు ఎదుర్కొంటున్నారమ్మా? ఇప్పుడు ఏ విషయం ఇంట్లో మాకు తెలియదండి. తన డ్యూటీకి వెళ్ళడం రావడం అంతవరకే మా బాధ్యతగా. మేమేదో ఇంత భోజనం పెట్టడం అంతేగాని ఎప్పుడు కూడా ఇంతవరకు మేము దానిపైన ఇటువంటి ఆరోపణలు కూడా లేవు. ఇప్పుడు కొత్తగా వీళ్ళగా కావాలని సృష్టించారు. ఈ విషయంలో ప్రస్తుతం కూతుర్ను కోల్పోయారు, కొడుకుపై నేరారోపణ ఉంది. సో ఒక చిన్న కుటుంబం, చింతలేని కుటుంబంగా ఉన్నటువంటి ఈ కుటుంబంలో ఇంత అనిశ్చితి తెచ్చిపెట్టినటువంటి ఆ ఉన్నతాధికారులు ఎలా శిక్షించారు? అది మీకే తెలియాలండి. మరి మేము ఏంటి చెప్తాం? ఎలా శిక్షించాలి అన్నది ప్రభుత్వమే చూసుకోవాలి. అది ఈరోజు నా కూతురు అయింది, రేపు నా కూతుర్లా బలవ్వకూడదు. మరి కొందరు ఈరోజు ఒక తగిన ఉద్యోగంలో ఉండి మానసికంగా కుంగిపోయి చనిపోయినందుకు మరొకరు ఆడపిల్లలు ఇలా జరగకూడదు. ఆడపిల్ల ఉద్యోగం చేయడమే ఒక తప్పేమో అని అనిపిస్తుంది నాకు. ముఖ్యమంత్రి దృష్టి చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకెళ్లారు. వారు మీకు ఏమైనా భరోసా ఇచ్చారా ఈ విషయంలో జరిగినట్టు? ఇచ్చారండి, ఇచ్చారు, భరోసా ఇచ్చారు. న్యాయమే కాపాడుతుందండి ఎప్పుడేనండి. మేము అన్యాయంగా వెళ్ళడం లేదు, న్యాయంగా మేము వెళ్తున్నాం. మా న్యాయమే మాకు కాపాడుతుందని నాకు మా ధైర్యం ఉంది. చనిపోయిన అమ్మాయి ఎలాగా రాదు. ఉన్న వాళ్ళ జీవితాలతోని ఎందుకు ఇలాగ ఆట ఆడుకున్నారు? బ్యాంకు సిబ్బంది కేవలం ఒక కక్ష మీదే చేశారు ఈ పని. చూస్తే కనుక గత ఏడాది చూడలేక చేశారు, ఎదుగుదల చూడలేక చేశారు. చూస్తే కనుక గత ఏడాది నవంబర్ 18వ తేదీన గార ఎస్బీఐ బ్రాంచ్లో సుమారు 86 బ్యాగుల బంగారు ఆభరణాలు లాకర్ నుండి మాయమయ్యాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి సుమారు 4.5 కోట్ల రూపాయలు తీసుకున్నారన్న ఆరోపణల మీద అప్పటికి డిప్యూటీ మేనేజర్గా ఉన్న స్వప్నప్రియ
ఈ ఉదంతానికి పాల్పడి ఉంటుంది అని చెప్పేసి ఆరోపణలు వెల్లువెత్తి అనంతరం ఈ విషయం 24వ తేదీన అంటే ఈ విషయం రీజనల్ మేనేజర్ తెలిసిన తర్వాత 18వ తేదీన విధులు నిర్వహించుకొని ఇంటికి వస్తూనే 19వ తేదీ ఆదివారం కావడం అప్పటి నుండి కూడాను సెలవుపై ఉన్నటువంటి స్వప్నప్రియను కనీసం విచారణ చేపట్టకుండా 24వ తేదీన ఈ ఉదంతం బయటకు వచ్చిన తర్వాత కేవలం శాఖాపరమైన దర్యాప్తే తప్ప కనీసం విచారణ చేయడం కానీ ఈ ఆభరణాలు ఎక్కడ వెళ్ళాయన్న విషయం చెప్పకుండా ఆభరణాలు ఇతర బ్యాంకుల్లో తాకట్టు పెట్టారన్న విషయాన్ని కుటుంబ సభ్యులు తెలియజేసి కుటుంబ సభ్యుల ద్వారా ముందు తాకట్లో ఉన్న బంగారాన్ని తెచ్చి బ్యాంక్ లాకర్లో పెట్టాలని సూచించడంతో స్వప్నప్రియతో పాటు సోదరుడు అదేవిధంగా తల్లి కూడాను బంధువుల దగ్గర నుండి అప్పు చేసి ₹1 కోటి రీజనల్ మేనేజర్ రాజుకి ఇచ్చి 26 బ్యాగులను తెచ్చి మళ్ళీ లాకర్లో పెట్టారు. 6 నెలల వ్యవధిలో మొత్తం బంగారాన్ని తెప్పించే ఏర్పాటు చేస్తున్న రాజు భరోసా ఇవ్వడంతోనే కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ప్రయత్నం చేశారు. కాకపోతే కక్షిదారుల ఆందోళన చేపట్టడంతో ఈ జరుగుతున్నట్టు ఉదంతాలు ఓవైపు మాధ్యమాల్లో ఆమెపై రావడం, మరోవైపు తోటి ఉద్యోగి సురేష్పై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేస్తే ఆ దాడి నేనే చేపించానన్నటువంటి ఆరోపణలతో మొదలుపడినట్టు స్వప్నప్రియ 29వ తేదీ రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను చికిత్స నిమిత్తమై వైజాగ్ తరలించ ఆసుపత్రిలో మృతి చెందడం జరిగింది. ఆర్థిక లావాదేవీల్లో ఆరోపణలు ఎత్తుకుంటున్నటువంటి బ్యాంకు ఉన్నతాధికారులు కనుక విషయం బయటకు వస్తే వారు ఆత్మహత్యకి ప్రేరేపింపబడతారనే విషయాన్ని అప్పట్లోనే ఆర్టీవీ కూడా సూచించేయడం జరిగింది. అయినప్పుడు కూడా బ్యాంకు ఉన్నతాధికారులు ఆమెను ప్రాణాలను కాపాడే ప్రయత్నం కూడా చేయకపోవడంతోనే ఈరోజు ఒక బ్యాంకు ఉన్నత ఉద్యోగిని మాత్రం ఆ రంగం కోల్పోయిందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూస్తే ఈ ఏదైతే తాకట్టు బంగారం సంబంధించి 86 బ్యాగులు ఉన్నాయో అవి 3 ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టారు. 26వ తేదీన రీజనల్ మేనేజర్ రాజు గార్ పోలీస్ స్టేషన్లో బ్యాంక్ లాకర్లో ఉన్నటువంటి ఆభరణాలు మాయమయ్యాయి, వాటిని తేవాలని చెప్పి రిటర్న్గా పోలీసులు కంప్లైంట్ ఇవ్వడంతో రంగంలో దిగినటువంటి పోలీసులు మాత్రం ఈ 3 ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్నటువంటి 86 బ్యాగులను స్వాధీనం చేసుకుని అందులో ఏసవెత్తు బంగారం కూడా పోకుండా మొత్తం లభ్యమైంది. ఆ బంగారం ఆభరణాలు ఎవరైతే కక్షిదారులు తాకట్టు పెట్టారో వారందరికీ కూడా అప్పగించడం కూడా జరిగింది. కాకపోతే ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి రీజనల్ మేనేజర్ స్వప్నప్రియ మాత్రం ఈరోజు ఈ లోకంలో పోవడంతో పాటు చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, కూతుర్ని కొడుకును కూడా ఉన్నత చదువులు చదివించి సొసైటీలో ఒక ఐడెంటిటీగా బతుకుతున్నటువంటి ఆ గౌరవానికి భంగం కలిగించడంతో పాటు తన కుమార్తె ధైర్యానికి డెస్టినీగా ఉండేది. ఒక డిప్యూటీ మేనేజర్గా ఉద్యోగం చేస్తున్న ఇంకా చిన్న వయసులోనూ ఇంత ఘనతను ఆర్జించి ఇంకా ఎంత స్థాయికి వెళ్తుందన్నటువంటి ఆశపడిన ఆ తల్లి ఆశలు మాత్రం కేవలం బ్యాంకు ఉన్నతాధికారులే ఈరోజు చిదిమేశారు. తన కూతురు ఈ లోకంలో లేకపోయినా కూడా బ్యాంకు ఉన్నతాధికారుల తాలూకా దుశ్చర్యల కారణంగా ఇంకో కుటుంబంలో ఇటువంటి విషాచాయాలు అనుకోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టి ఎవరైతే తన కూతుర్ని ఈ లోకంలో లేకుండా చేశారో అటు పోలీస్ వ్యవస్థ కానీ ఇక్కడ బ్యాంకు ఉన్నతాధికారులు మాత్రం కఠినంగా శిక్షించాలి. ఈ విషయంపై నేను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇటువంటి పరిణామాలు మున్ముందు పునరావృతం కాకుండా ఉండాలి. తన కూతురికి జరిగినటువంటి ఈ అన్యాయంపై సమాజం అంతా కూడాను మరోసారి ఆలోచించాలి. లేని ఆరోపణలు చేయడంతోనే ఈరోజు ఆమె ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది. ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేసుకుంటూ ఇంటి గౌరవం పరువు ప్రతిష్టలను కాపాడుకొస్తున్న ఒక ఆడపిల్ల ఉద్యోగం చేయడమే పాపమా అని కూడా ఆ తల్లి ప్రశ్నిస్తుంది. ఈ విషయంలో బ్యాంకు ఉన్నతాధికారులు ఈ 86 బ్యాగుల బంగారాన్ని కూడా ఏడాదిన్నరగే ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వారు మాత్రం రుణాలు తీసుకుంటారు విషయాన్ని మాత్రం సుస్పష్టమైంది. ఎందుకంటే బ్యాంక్ లాకర్లో మాయమైనటువంటి ఈ 86 బ్యాగుల ఆభరణాలు మాత్రం ఏసువెత్తు బంగారం కూడా పోకుండా పూర్తి స్థాయిలో లభ్యమైంది. ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్నట్టు స్వప్నప్రియను బ్యాంక్ ఉన్నతాధికారులు వేధింపులతో పాటు మాధ్యమాల్లో ఆమెపై వచ్చిన కథనాలకు మాత్రం ఆమె మదనపడి అన్నయ్యకి కానీ వదినతో కానీ తల్లికి కానీ సంప్రదించకుండా పురుగుల మందు తాగి అస్వస్థ గుర కావడం 24 గంటలు ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈరోజు ఈ ప్రస్తుతం స్వప్నప్రియ భౌతికంగా కుటుంబంలో లేకపోయినా ఈ కుటుంబానికి వచ్చిన కష్టాన్ని తీర్చేందుకు మాత్రం కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రయత్నంలో ఆమె సహకరించాలి. బ్యాంక్ ఉన్నతాధికారులు చేసినటువంటి ఈ తప్పుడు ఆరోపణ ఈరోజు స్వప్నప్రియ హత్యకు కారణం అన్నమాట దాన్ని నమ్మబలుకుతున్నారు. పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసిన ఇటువంటి జాతీయ బ్యాంకులో ఈరోజు
తోటి సిబ్బంది పనితీరు కారణంగానే ఈరోజు ఆమె ప్రాణాలు పోగొట్టుకోవడానికి ప్రధాన కారణం చెప్తున్నారు. బ్యాంక్ అంటే ఒక జాతీయ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటేనే ఒక నమ్మకానికి పెట్టింది పేరు. ప్రతి లావాదేవీ వెనక కూడాను 1,00,000 ప్రక్రియ ఉంటుంది. ఇంతలా ఉన్నా కూడాను ఆ లాకర్లోను ఆభరణాలు బయటికి తీసుకెళ్ళి తమ ఇష్టానుసారంగా వినియోగించుకున్న వారు కావాలనే ఈరోజు స్వప్నప్రియపై ఆరోపణ చేయడం, ఆ కుటుంబాన్ని ఛిద్రం చేయడం, ఆమెను ఈ లోకంలో లేకుండా చేసేందుకు వీరు చేసినటువంటి ఆ దుశ్చర్య ఈరోజు కూతుర్ని కోల్పోయాను. ఇంకో కుటుంబంలో ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండే విధంగా సంబంధిత ఎవరైతే ఉన్నతాధికారులపై కఠినంగా శిక్షించాలని చెప్పి తల్లి కోరుతుంది. మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయం వెళ్ళింది కాబట్టి పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి అసలు దొంగలు ఎవరనే విషయాన్ని మాత్రం సమాజం ముందు పెట్టాలి. అప్పుడే తన కూతురు ఆత్మ శాంతిస్తుందని చెప్పి తల్లి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.